మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ఉధృతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ కూల్చివేతకు వచ్చిన సందర్భంలో బాధితులు అడ్డం పడుకొని మేము రాళ్లతో తలలు పట్టుకొట్టుకుంటామని చెప్పేసి రాళ్లతో తలలు బలగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక ఉధృతమైన తలలు ఇక్కడ మనిషిని చూడొచ్చు, తలలు బలగొట్టుకుంటున్నాడు. మొత్తం మా ఇల్లు కూల్చొద్దు, మేము కట్టినటువంటి ఇల్లును కూల్స్తే మా ప్రాణాలైనా తీసుకుంటామని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చుకోవడంతో ఇవాళ పోలీసులు వాళ్ళని పక్కకు లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. రూపాయి కూడబెట్టుకొని మేము ఇల్లును కట్టుకుంటున్నాం. ఒకవైపు ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక ఇండ్లు కట్టిస్తా అన్నది, కానీ మా పేదింటి ఇంట్లను కూల్చడమేందని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో తెగింపుతో ఇవాళ భీష్మించుకొని కూర్చున్నారు. ఒకవైపు మహిళా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వచ్చారు, తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు దండం పెట్టమంటే పెడతాం సార్, మేము మళ్ళీ కట్టుకోలేము సార్, మీ కాలు మొక్కుతాం సార్. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు సార్. అయ్యో 2 సార్లు స్టోన్ వచ్చింది సార్, మళ్ళీ వచ్చేటానికి సిద్ధమైంది. బాధలు పడి మేము మళ్ళీ కట్టలేము సార్, మీ కాలు మొక్కుతాం సార్, మీరు దయ కలిగేది సార్. ఇది పరిస్థితి అండి. మొత్తం మీద మేము ఇక్కడి నుంచి లేవము. ప్రభుత్వాలు ఒకవైపు ఇందిరం ఇండ్లు ఇస్తా అంటున్నది, మేము పైసా పోగు చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చడం ఏందని చెప్పేసి బాధితులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వాతావరణం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక ఉధృతమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. తలలు పలగొట్టుకుంటాం, మా ఇంటిని కూలగొట్టొద్దు, కూలిస్తే తలలు బలగొట్టుకొని మేము చావనైనా వస్తాం కానీ ఇక్కడి నుంచి లేమని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆర్ఐ రెవెన్యూ సిబ్బంది అంతా ఉన్నారు, మహిళా పోలీస్ సిబ్బంది వీళ్ళంతా వచ్చారు. అవసరమైతే మేము తలలు బలగొట్టుకొని మేము మరణిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలమని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. మేము చావటానికైనా సిద్ధమే అని తెగింపుతో మా ఇల్లును కూలగొట్టొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో తలలు బాదుకుంటున్నారు. ఇంటికి తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి. తలలు కొట్టుకుంటారు తలుపుకు. ఒకవైపు ఇలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. వీళ్ళు తలలు బలగొట్టుకొని మేము అస్సలు మా ఇల్లును కూర్చోద్దు, ఇవాళ ప్రభుత్వాలు పేదవాళ్లకు ఇల్లులను ఇస్తాయంటున్నాయి కానీ కూల్చడం ఏదని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వైపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నది. చావడానికైనా సిద్ధమే కానీ మేము ఇక్కడి నుంచి కదలమంటున్నారు వీళ్ళు. ఇలా విలేకరులకు అడిగినటువంటి పత్రాలను చూపిస్తున్నారు వీళ్ళు.